ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గతంలో ఇక్కడే విద్యుత్ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నానని, అందుకే కొండగట్టు తనకు పునర్జన్మ ఇచ్చిందని ఎమోషనల్ అయ్యారు. టీటీడీ కేటాయించిన 35.19 కోట్ల నిధులతో 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం నాచుపల్లిలో జనసేన కార్యకర్తలతో సమావేశమై మధ్యాహ్నం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు పవన్. పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది. హైటెన్షన్ వైర్ తగిలినప్పుడు ఎలా బతికానో తెలీదు. కొండగట్టు ఆంజనేయ స్వామిపై నాకు భక్తి ఉంది. ఇక్కడ దీక్షా విరమణకు సత్రం కావాలని అర్చకులు కోరుకున్నారు. అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు లభించాయి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కొండగట్టును తన పునర్జన్మకు వేదికగా భావించడానికి ఒక బలమైన నేపథ్యం ఉంది. సుమారు 2 దశాబ్దాల క్రితం ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రాణాపాయం నుండి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం కొండగట్టుకు అతి సమీపంలోనే ఉండడంతో స్వామివారి కృప వల్లే తనకు మళ్లీ ప్రాణదానం లభించిందని పవన్ బలంగా నమ్ముతారు. అందుకే తన రాజకీయ ప్రస్థానంలో ఏ కీలక నిర్ణయం తీసుకున్నా కొండగట్టు అంజన్న ఆశీస్సులు తీసుకోవడం ఆయనకు ఒక ఆనవాయితీగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన 35.19 కోట్ల నిధులతో కొండగట్టులో భారీ వసతి సౌకర్యాలను కల్పించనున్నారు. భక్తుల కోసం 96 గదులతో కూడిన ధర్మశాల, దీక్షా విరమణ చేసే వారి కోసం ప్రత్యేక మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ నిధుల మంజూరు కోసం సీఎం చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమనుకూలంగా స్పందించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ వాస్తు నిపుణుడు ఆనంద్ సాయి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. అంజన్న దర్శనం, భూమి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ నాచుపల్లి శివార్లోని ఒక రిసార్ట్లో జనసేన కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. అనంతరం మధ్యాహ్నం ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, అభిమానులు ఆయనను చూసేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరారు.